బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ కేబినెట్ భేటీలో చర్చ జరుగుతుంది. కమిషన్ నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. బ్రీఫ్ రిపోర్ట్ పై కేబినెట్ లో మంత్రులకు ఉత్తమ్ వివరణ ఇస్తున్నారు. కేబినెట్ లో పూర్తి చర్చ అనంతరం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మొత్తంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. భేటీలో కాళేశ్వరం కమిషన్ నివేదిక గురించి చర్చిస్తున్నారు. కమిషన్ నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. బ్రీఫ్ రిపోర్టుపై కేబినెట్ లో మంత్రులకు ఉత్తమ్ వివరణ ఇస్తున్నారు. కేబినెట్ లో పూర్తి చర్చ అనంతరం వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా తెలంగాణ కేబినెట్ భేటీపై ఉత్కంఠ కనిపిస్తోంది. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందింది. ఆ తర్వాత త్రిసభ్య కమిటీని ప్రభుత్వం వేసింది. ఆ త్రిసభ్య కమిటీ నివేదికపై ఈ రోజు తెలంగాణ కేబినెట్ భేటీలో కొద్దిసేపటి క్రితమే చర్చ ప్రారంభమైంది. చర్చలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, కేబినెట్ సహచరులందరూ పాల్గొన్నారు. ఇక కమిషన్ నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. బ్రీఫ్ రిపోర్టుపై కేబినెట్ లో మంత్రులకు ఉత్తమ్ వివరణ ఇస్తున్నారు. ఇక కేబినెట్ లో పూర్తి చర్చ అనంతరం వివరాలు వెల్లడించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, మొత్తంగా బ్రీఫ్ రిపోర్ట్ కేబినెట్ లో మంత్రులకు ఉత్తమ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎంతసేపట్లో ఈ భేటీ ముగిసే అవకాశాలున్నాయి? భేటీ ముగిసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశంలో కాళేశ్వరం రిపోర్టు పైన ప్రధానంగా చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఒకవైపు కాళేశ్వరం రిపోర్టు జరిగినటువంటి లోటుపాట్లు కావచ్చు, ఆర్థికపరమైన అవకతవకల పైన జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక పైన కేబినెట్ సహచరులకు ఒకవైపు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సబ్ కమిటీ ఇచ్చినటువంటి 6 పేజీల నివేదికలోని కీలకమైన సారాంశాన్ని వారికి వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటిని కూడా పీసీ ఘోష్ కమిషన్ ఒక్కొక్క అంశాన్ని కూడా అందులో పేర్కోవడం జరిగింది. దాదాపుగా 700 పేజీలను ఇచ్చినటువంటి ఈ నివేదికలో ఉన్నటువంటి అంశాన్ని కూడా నిన్న ఇరిగేషన్, అదేవిధంగా జిఏడి, లీగల్ సెక్రటరీలు ఉన్నటువంటి అధికారులంతా కూడా దాన్ని క్రోడీకరించి సమ్మప్ చేశారు. సమ్మప్ చేసినటువంటి 6 పేజీల ఉన్నటువంటి నివేదికని ముఖ్యమంత్రికి, మిగతా మినిస్టర్స్ అందరూ కూడా ఆయన వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక పవర్ పాయింట్ పైన వివరిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇది కొనసాగిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర కేబినెట్ సహచర మిత్రులతోటి దీనిపైన పూర్తి నిర్ణయాలు వెలువరించే అవకాశం ఉన్నది. వంశీ, థ్యాంక్ యూ స్వామి.